మా లచ్చవ్వ దోస్తు పట్టిన స్వైన్ ఫ్లూ పురుగు దోస్తు మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం అనుకుంటా ఈడ్చిపెట్టి పోతనే లేదు. 3 రోజుల సంది ఆమె బెడ్ మీద డబుల్ రొట్టె తింటున్నది. సావిత్రిని వార్తలు చదవబెడితే ఆమె నా మెదడు తింటున్నది. గందుకే ఇయాల మజ్ వార్తలు చదవరిచు నేనే చదువుతున్నా వార్తలు. అగో ఓ సినిమా సావిత్రి అలిగినావా? నిన్ను వార్తలు చదవనీయలేదన్న కోపం పెట్టుకున్నావా ఏంది? అలిగిపోయినందుకు నేనేమన్నా అల్లుడిని అనుకున్నావా? కోపం పెట్టుకునేందుకు నేనేమన్నా కొండ ముచ్చిన అనుకున్నావా? బత్తి పెట్టి సుత్తి కొట్టకు, అర్థమైందా? సుత్తి కొట్టేందుకు నేనేమన్నా సుందెలకని అనుకున్నావా? బత్తి కొట్టేందుకు నేనేమన్నా బ్లడ్ ఫుల్ అనుకున్నావా? కథలు శానా పడుతున్నావు సావిత్రి. ఎక్కడికి పోతున్నావు ముందుగాల చెప్పు, మంగ్లీ మూడ్ ఖరాబ్ కాకముందే. నేను ఢిల్లీకి పోతున్నా మంగ్లీ, మస్తు డెవలప్ అయితా. ఏంది కానీ మా పూలు కాదు ఏ ఈడుంటే డెవలప్ అయితలేవా? ఏ ఏడైతున్నా ఆ లచ్చమ్మనేమో వార్తలో వార్తలో అని చంపుద్ది. ఏటన్నా పోదామంటే పిల్ల ఎదురైనట్టు నువ్వు అడ్డం పడతావు. పిట్ట పిల్లంటున్నావు, పిసికి సంపేస్తా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈను నేను ఢిల్లీకి పోతున్నా, ఆన్నే బతుకుతా, ఆన్ నుంచే రిపోర్టింగ్ చేస్తా. దిక్కులు ఎన్నో తెలియదు నీకు, ఢిల్లీకి పోయి బతుకుతావా? ఏం తక్కువైంది నీకీడా? ఇప్పుడు అర్థమైంది నాకు. చెట్లు పుట్లెంపట తిరిగి తిరిగి నీ మెదడు వాడక చెదలు పట్టింది. కేజ్రీవాల్ సార్ ఢిల్లీ పబ్లిక్ కోసం ఏం ఆఫర్లు పెట్టిండో తెలియదా నీకు? కొత్తగా ఏమున్నాయి? అన్ని పాతయే కదా. కొత్త ఏమున్నాయా? పుక్కట్కే నీళ్లు, పుక్కట్లనే కరెంటు, పుక్కట్కే ఏడ్చినావు తీ. గా పుక్కిడి ఆఫర్లు తెలంగాణలో లేవా? వాటి కోసం ఢిల్లీకి పోయి బతకాలనా? కరెంటు బిల్లులు తగ్గియాలని కలలో కూడా వస్తుందా మనోళ్ళకి ఆలోచన? కేజ్రీవాల్ సార్కి వచ్చింది. నెలకు 20,000 లీటర్ల నీళ్ళు ఇవ్వాలన్న ఇగురం ఎవ్వరికన్నా దోస్తుందా? కేజ్రీవాల్ సార్కు దోసింది. పాసిపోయిన రొట్టెను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినే ముఖము నువ్వు. కేసీఆర్ సార్ కేజ్రీవాల్ సార్ కంటే ముత్తాత. జేజమ్మ అంతకంటే ఎక్కువ అంటే దాని అమ్మమ్మ సొంటి ఆఫర్లు ఇచ్చిండు ఎరికేనా నీకు? కేజ్రీవాల్ సార్ ఇచ్చిన ఆఫర్లే ఆషాఢ మాసం ఆఫర్ల లెక్క అప్ టు 0% ఉన్నాయి. ఢిల్లీలో అప్ టు 0% ఏమో, ఇక్కడ అప్ టు అమెరికా, సింగపూర్, లండన్, న్యూయార్కే. అర్థం కాలే మంగ్లీ, ఏమన్నావో? హైదరాబాద్ అమెరికా, కరీంనగర్ న్యూయార్క్, యాదగిరిగుట్ట వాటికన్ సిటీ, పాత బస్తీ ఇస్తాంబుల్. నీళ్ళియకుంటే ఎమ్మెల్యే రాజీనామా, చెరువుల పూడకతీత, పింఛన్లు, ఫీజులు, హైటెక్ పోలీసులు, ఇంకా ఇంకా ఉన్నాయి. చెప్పమంటావా? అమ్మో కరెస్టే సుమి, ఇవన్నీ నేను మర్చిపోయినా. ఢిల్లీ కదా, ఊకే కేజ్రీవాల్ సార్ వార్తలే ఇచ్చి ఢిల్లీలో పేరు పోవచ్చని పిలానేస్తే ఏటమట అయిందా? అమ్మా డైరెక్ట్ ఊర్నే మారుద్దామని డిసైడ్ అయినావా? ఆఫర్ల కాశపడి. ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, కానీ బ్లడ్ మారది ఎడ్డి పిల్ల. ఈ సావిత్రి ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట నింటది. బాలయ్య బాబు సినిమాలు బగ్గా చూసుడు, వార్తలు చదువుడు అదే అలవాటైంది పిల్లకి. బ్యాగు పక్కకు పడేసి ఆఫీస్కి నడువు, చక్కగా కథలు పడుతున్నది కథలు.